తిలక్ గారు మాట్లాడతారు. తిలక్ గారు చెప్పండి, ఏమిటి, ఎందుకు ఇన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి? దేశంలో ఎక్కడా లేని నిబంధనలు, ఎక్కడా లేని సడలింపులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? ముఖేష్ కుమార్ మీనా గారు నిజంగానే మరో నిమ్మగడ్డ రమేష్ అయ్యారా? నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలు శివశంకర్ గారు, తిరుపతిరావు నమస్కారం. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ప్రతినిధిగా ఉండే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చాలా వివాదాస్పదంగా తయారయ్యారు. సాధారణంగా రాష్ట్రంలోని అధికారుల మీద ఆరోపణలు వస్తే ఎన్నికల సమయంలో సీఈఓ చర్యలు తీసుకోమని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేస్తారు. ఇప్పుడు సాక్షాత్తు ఆయనే ఆరోపణలు. మరి చట్టంలో ఏముందో తెలియదు, కానీ మరి ఆయనే ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారో నాకైతే అర్థం కావడం. వివాదాస్పదం కావడం వేరు, తీవ్రమైనటువంటి నిబంధనల ఉల్లంఘన, చట్టం ఉల్లంఘనకి పాల్పడి ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిజమని హైకోర్టు సాక్షిగా మట్టబయలు కావడం అనేది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం. ఈ పరిస్థితికి ఎందుకు దారితీసింది, మీనా గారు ఎంతవరకు బాధ్యుడు అనే విషయాలు చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘమే రాష్ట్ర సీఈఓ జారీ చేసినటువంటి నిబంధనలను ఉపసంహరించుకున్నట్టుగా హైకోర్టుకే తెలియజేశారంటే ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటనేది అర్థమవుతుంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఆయన మొట్టమొదటి నుంచి వివాదాస్పదంగా మారినప్పటికీ, ఆరోపణలు వచ్చినప్పటికీ, ఎంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పు లేదు. ఈ మార్పు లేకపోవడానికి కేంద్ర ఎన్నికల సంఘంలో ఆయనకి మద్దతు ఉందా, లేదు తెలుగుదేశం పార్టీ నుంచి ఏమన్నా ప్రలోభాలకు లోనయ్యారా, లేదా బెదిరింపులకు లోనయ్యారా, ఈ విషయాలు బయటికి రావాల్సింది. పోలింగ్ నాడు ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో దేశమంతా ఒక నిబంధన, ఆంధ్రప్రదేశ్ లో ఒక నిబంధన అన్నట్టుగా ఆయన ఎందుకు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారనేది ఆయన వైపు నుంచి వివరణ లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రెండు రకాలుగా 2-3 గంటల్లోనే వాళ్ళ వైఖరిని మార్చుకుంటూ మొదట మీనా గారు ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వుల్ని సమర్థించడం, తర్వాత వాటిని ఉపసంహరించుకున్నట్టు హైకోర్టుకు తెలియజేయడం, ఇది చాలా స్పష్టంగా మీనా గారి పక్షపాత వైఖరిని రుజువు చేస్తుంది. కోర్టులోనే చెప్పారు, బయట కాదు. అందువల్ల మీనా గారు కౌంటింగ్ జరిగేటప్పుడు ఏ రకమైన మళ్ళీ ఆరోపణలకు తావిస్తారు, ఆయన ఎటువంటి తప్పులు చేస్తారు అనేది అనుమానం కలుగుతుంది. అందువల్ల ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకో ఆరోపణ చేశారు తిలక్ గారు, వైసీపీ వాళ్ళ మీద ఎన్ని కేసులైనా పెట్టండి, టీడీపీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఆయన పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆదేశించారని చెప్పి పేర్ని నాని గారు చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ చేశారు. ఇలాంటి ఆరోపణ బహుశా గతంలో ఏ సీఈఓ కూడా ఎదుర్కోలేదు. ఉదాహరణకి తెలంగాణ చూడండి, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఎక్కడ వివాదమే లేదు, సీఈఓ తోటి తగాదారే లేదు, కేంద్ర ఆదేశాలు, కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తే అది చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఎక్కడ అసలు ఏ రాజకీయ పార్టీ కూడా అసలు ఆయన గురించి ప్రస్తావన తేవట్లేదు. ఎందుకు ఇట్లా? అక్కడ టీడీపీ అంటేనే చంద్రబాబు గారు అంటేనే కుట్రలు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కదా. ఆ కుట్రలకి ఈయనెందుకు బలి కావాలి, ఈయనెందుకు విమర్శలకు గురి కావాలి? ఏదో కాస్త గౌరవంగా మర్యాదగా ఉండవలసినటువంటి సీఈఓ ఇన్ని ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటుంది? దానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లోని కొంతమంది ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మళ్ళీ తర్వాత వీళ్ళు హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏమిటి? మరి ఇంత ఓపెన్గా, తెలంగాణ పొరుగు రాష్ట్రమే కదా, తెలంగాణలో లేని వివాదాలు ఇక్కడ ఎందుకు సృష్టిస్తున్నారు? అక్కడ లేని రూల్స్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ 2 నిమిషాలండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందా తెలుగుదేశం పార్టీ చేసే ప్రయత్నాలకు? లేదు, కేంద్ర ఎన్నికల సంఘంలో అధికారులను లోపరుచుకున్నారా తెలుగుదేశం పార్టీ వారు? నేనైతే బీజేపీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిందని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య ఏంటంటే అధికారులను లోపరుచుకోవడం లేదా బెదిరించడం. ఈ రెండు ఆయనకి నేర్చినటువంటి, తెలుసుకున్నటువంటి విద్య. ఇది 40 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో కూడా, మరి పంచాయతీ ఎన్నికల సమయంలో, అంతకుముందు జనరల్ ఎలక్షన్లోనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తిని, అధికారిని బెదిరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా అలా బెదిరించారా, ప్రలోభాలకు గురి చేశారా? కేంద్ర ఎన్నికల సంఘంలో తమకు అనుకూల వారి నుంచి ఒత్తిడి
పెంచారా, ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. ఒకటి మాత్రం స్పష్టం అండి, ఏ రాష్ట్రంలో లేని విమర్శలు ఎన్నికల సంఘం మీద వస్తున్నాయంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక అరాచకవాది మాట ఎందుకంటాను కావాలని అంటున్నాను. ఆయన నిబంధనలు పాటించడం, ప్రజలను నమ్ముకోవడం. ఎంతసేపు ఈ అక్రమాలు అధికారులను లోపరుచుకున్నాం, లేకపోతే పోలీసులను లోపరుచుకున్నాం, ఇలాంటి అక్రమాలకు పాల్పడడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రజలను నమ్ముకుని ఓట్లు వేయించుకోవాలనే పద్ధతిలో మాత్రం ఆయన వెళ్ళారు. అది ఆయన నైజం. ఆ నైజానికి అనుగుణంగానే ఇప్పుడు కూడా వ్యవహరించారని నేను అనుకుంటున్నాను. దీనికి మీనా గారి బలిపశువుగా మారుతున్నారని నేను అనుకుంటున్నాను. ఆయన ఇప్పటివరకు క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం కూడా ఏం చెప్పాలో తెలియకే క్లారిఫికేషన్ ఇవ్వట్లేదా, లేదా ఆయన పూర్తిగా లొంగిపోయాడా అనేది మాత్రం తెలియాల్సింది. రైట్. ఫైనల్గా ఒక మాట చెప్పండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాగానే ఈయన కూడా మారినట్లు జనం అనుకోరా? స్పష్టంగా అనుకుంటారండి. ఇప్పటి వరకు పోలీస్ అధికారుల బదిలీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ల హెచ్చరింపుల బదిలీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల. పొరపాటు చేశామనే మాట రాలా. ఎన్నికల సంఘం తప్పు చేసింది అనేది కోర్టు సాక్షిగా బయటపడుతున్నప్పటికీ కూడా ఆయన మాత్రం క్లారిఫికేషన్ ఇవ్వట్లా. మరి ఒక అధికారి మీదో కలెక్టర్ మీదో ఆరోపణలు వస్తే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, బదిలీ చేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు. మరి ఈయన మీద ఆరోపణలు వస్తే కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఎందుకుంటుంది అనేది ఒక ప్రశ్న. అందువల్ల ఏదైనా కానీ వివాదాస్పదమైనటువంటి ఎన్నికల సంఘం, దీనికి ఇంకో గమ్మత్తైన విషయం, ఈ తెలుగుదేశం పార్టీ వరకు కూడా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంఘం మీద వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడారు. కాదు సడన్ గా ఆయనకి ఎన్నికల సంఘం మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. గతంలో ఆయన రచ్చరచ్చగా ధర్నాలు చేశాడు, ఇవన్నీ దురుద్దేశాలు ఆపాదిస్తారా అని వైసీపీని వ్యాఖ్యానించారు. నిన్న ఇంకొక గమ్మత్తు జరిగిందండి. హైకోర్టులో ఒక పక్కన కేంద్ర ఎన్నికల సంఘం ఈ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఉత్తరించుకుంటున్నాము మీనా గారి ఉత్తర్వులు అని చెబుతుంటే, తెలుగుదేశం ఆఫీసులో అశోక్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు నిబంధనలన్నీ కూడా దేశమంతా ఉన్నాయి, ఇది మార్చాల్సిన అవసరం లేదు, వైసీపీ కూడా అనవసరం గొడవ చేస్తానని చెప్పారు. అదే వాళ్ళు అంటే దొంగ పోస్టల్ బ్యాలెట్ వేసుకున్నారనేది నాకు కొంతమంది ఫోన్ చేసి, కొంతమందిని ఈ వీటిలో కూడా దొంగ ఓట్లు వేశారు, అందుకే ఇవన్నీ రక్షించుకోవడం కోసం తెలుగుదేశం ఈ డ్రామాలు ఆడుతూ ఉంది, దానికి అన్ని అధికారులు సహకరిస్తున్నారు కొంతమంది అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? ఇందులో అనుమానం లేదండి, అధికారులు కొంతమంది సహకరిస్తున్నారు అనేది గత వారం రోజులుగా ఉన్న. అంటే దీంట్లో కూడా పోస్టల్ బ్యాలెట్ లో కూడా దొంగ ఓట్లు ఉంటాయా? ఉంటాయండి. ఎందుకంటే లేకపోతే ఈ నిబంధన తీసుకురావాల్సిన అవసరం ఉంది. పొడుగు సంతకం చేసి అదే చెల్లుబాటు అవుతుంది, స్టాంప్ లేకపోయినా, అది ఆయన హోదా లేకపోయినా అనేది చెప్పాల్సిన అవసరం ఏంటి? నిబంధనలు స్పష్టంగా ఏ ఓటు చెల్లుతుంది, ఏది చెల్లదు అనేది చెప్పాలి కదా. అలా చెప్పకుండా అలా చేశారంటేనే దాంట్లో ఆ లొసుగు ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ లొసుగు తెలుగుదేశం పార్టీ వారు ఒత్తిడి చేసి, లేకపోతే బెదిరించో లేదా ప్రలోభ పెట్టో దీన్ని ఎన్నికల సంఘం ద్వారా అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారనేది అర్థమవుతుంది.